30 రోజుల రేవంత్ రెడ్డి పరిపాలన మీదే కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీదే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే అదే సందర్భంలో రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. కాంగ్రెస్ పార్టీని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూడా అడ్డుకోవడం కోసం బీఆర్ఎస్ బీజేపీలు గతంలో ఉన్నటువంటి రూపాయికార ఒప్పందం ఉండేది. ఇప్పుడు ఆ ఒప్పందాలు మరింత బయటపడి ఆ రెండు పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకునే ఆస్కారం ఉన్నది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు నుంచి వస్తున్నటువంటి ఒక విమర్శ. నాయన గారు, ఇందులో ఈ విషయంలో మిమ్మల్ని సంక్షేమ పథకాల మీద లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టమని చెప్తే మీరు ఇష్యూని పొలిటికల్గా టర్న్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? సార్, వాస్తవాలు చెప్తే పొలిటికల్ టర్న్ అంటే దానికి నేను చేసేది కూడా ఏం లేదండి. ఎందుకు చెప్తున్నానంటే గతంలో జరిగింది ఇది వాస్తవమా కాదా? పథకాల గురించి మాట్లాడుతుంటే నెల లోపలనే మాట్లాడి ఇంత ఇబ్బంది పడుతుంటే మాకు ఇచ్చిన గ్రేస్ పీరియడ్ సమయం అట్లాంటిది అది కంప్లీట్ కాకపోతే సగం కూడా కాలేదు, 150 రోజులు కాలే. దానికి గింత ఈర్షగా ఇదవుతుంటే బాధ అనిపిస్తుంటుంది. ఏముంటుందండి అలా డైవర్ట్ చేయవలసిన అవసరం ఏమున్నది? వాస్తవం కదా, ప్రజలకు తెలియదా, మనం చూడలేదా? దీన్ని నేను కొత్తగా చెప్పేది ఏం లేదండి. మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న నెక్సెస్ వాళ్ళ కొత్త ఏం కాదు, ఆల్రెడీ ప్రజలు చూడలేదా? గతంలో బిల్లులు సపోర్ట్ చేయలేదా? కేవలం ఎన్నికల ముందు చేసినటువంటి డ్రామా మాత్రమే అన్నది నాయన గారు మాట. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి దుష్ప్రచారం చేసి 4 ఓట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మళ్ళీ సేమ్ అదే ప్రచారాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ ప్రచారాన్ని వాళ్ళు బంద్ చేస్తారు. మీరు చూడండి, కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం వాళ్ళ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఆ రోజైనా ఈ రోజైనా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, తెలంగాణ ప్రయోజనాల కోసం, పరిరక్షణ కోసం, భారతదేశం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ. మేము అట్లనే ఉంటాం, దాంట్లో ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ సంక్షేమ పథకాల విషయంలో వారు పదే 50 రోజులే అయింది, ఇంకా 100 రోజులు కాలేదని వారు మాట్లాడుతున్నారు. నేను కూడా వారి మాటల్ని వింటున్నా. నేను ఏమంటున్నా అంటే, ఇదే రేవంత్ గారు, ఇదే మంత్రులు వీళ్ళంతా ఏమన్నారు, డిసెంబర్ 9 నుంచి ఇందిరమ్మ రాజ్యము ఇవన్నీ చేస్తామని వీరే అన్నారు. అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. వాస్తవానికి ఒక 6 నెలల దాకా మేము ఏం మాట్లాడద్దు అనుకున్నాం. కానీ వీళ్ళు ఎంతసేపటికి వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. వారు ఇందాక ఏమంటారు, అప్పుల కుప్ప చేసిరు రాష్ట్రాన్ని అంటున్నారు. ఒకసారి మీరు గమనిస్తే మురళీకృష్ణ గారు, నేను ఏమంటున్నా, మురళీకృష్ణ గారు బయట చెప్తున్నా, ప్రెస్ మీట్లో చెప్తున్నా, అదే మాట చెప్తున్నా. ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఊడ్చిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం, తుడిచిపెట్టేసింది వ్యవహారం అని. అదే ఎదురుదాడి చేయడం ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని మేము ప్రజల ముందర మా ఆలోచన, మా ఆచరణ ఏందనేటటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మేము శ్వేతపత్రం, వాళ్ళు శ్వేతపత్రం అసెంబ్లీలో విడుదల చేస్తే మేము తెలంగాణ భవన్లో శ్వేతపత్రం విడుదల చేసినాం. దాంట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పినాం ఎన్ని ఆస్తులు తెలంగాణకు సమకూరినాయి, ఏ రంగంలో మేము ఏ రకంగా కష్టపడ్డాం, ఎంత మంచిగా తెలంగాణను ముందుకు తీసుకొని పోయినాం. 2014లో 4,51,000 కోట్ల 2013-14లో 4.51 లక్షల కోట్లు ఆనాడు తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి అయితే 2023 నాటికి మేము దిగిపోయే నాటికి 22-23 నాటికి 13.13 లక్షల కోట్లు స్థూల తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తి. ఆనాడు తలసరి ఆదాయం తెలంగాణలో 1,12,162 రూపాయలు అయితే మేము దిగిపోయే నాటికి 3,12,398 రూపాయలు. ఆనాడు మేము వచ్చే నాటికి మురళి గారు నేను ఒక్క నిమిషం, నేను ఏమంటున్నానంటే వీళ్ళు ఎంతసేపటికి అప్పులని మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికల కోసం దాన్ని వాడుకున్నారు. ఓకే, మా మీద బురద చల్లడానికి వాడుకున్నారు. ఎన్నికలు అయిపోయినాయి, మీరు గెలిచిరు, అధికారంలోకి వచ్చిరు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. నేను ఇంకో మాట అంటున్నా, అసెంబ్లీలో ప్రతి బడ్జెట్ సెషన్లో డాక్యుమెంట్స్ పెడతాం, కాగ్ రిపోర్ట్స్ పెడతాం, దాంట్లో అన్ని లెక్కలు ఉంటాయి. మీ బట్టి గారే మాట్లాడేది, మీ శ్రీధర్ బాబు గారే ఆనాడు మాట్లాడేది, ఇవన్నీ వాళ్ళకి తెలుసు, ఈ ఫిగర్స్ అన్నీ వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ మీరు హామీలు ఇచ్చి ఇవాళ మా మీద నెపాన్ని నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే వీళ్లకు పరిపాలించడం చేతగాకి ఇట్లా మాట్లాడుతున్నారు. వారు ఇందాక అన్నారు ఎంక్వైరీలు. మేము అసెంబ్లీలోనే చెప్పినాం, జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు, మాజీ మంత్రి, ఓపెన్గా మీరు దేని మీద అంటే దాని మీద ఎంక్వైరీ చేసుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం, మేము నిప్పులాగా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాం, మేమే తప్పు చేయలేదని చెప్పి ఓపెన్గా చెప్పినాం. ఒకటి. రెండవది, అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే ప్రతి నెల 13.5 నుంచి 14,000 కోట్లు వస్తాయి. ఎట్లొస్తాయి? సెంట్రల్ నుంచి వచ్చే షేర్ కానీ, డెవల్యూషన్ కానీ, అదేవిధంగా జిఎస్టీలో మనకు వచ్చేటటువంటి షేర్ కానీ, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి ప్రతి నెల 13.5 నుంచి 14,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి. అంత ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి రాష్ట్రం అన్నది. దీంట్లో డెట్స్ అంటే అప్పులకు పోయేది వడ్డీ కానీ, ప్రిన్సిపల్ అమౌంట్ కానీ 2,500 కోట్లే. మిగతా అంత అమౌంట్తో వీళ్ళు అన్నీ చేయొచ్చు, వీళ్ళు చేస్తలేరు, పైసలన్నీ నెట్టిపోతున్నాయి. నేను ఒకటే మాట్లాడుతున్నా, మా ప్రభుత్వం దిగిపోయినాటికి 7,700 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం పెట్టిపోయినాం.
ఇవాళ రైతులకు మా ప్రభుత్వం మేము ఉండుంటే ఈ పాటికి 6-7 ఎకరాలకు రైతు బంధు పడేది. ఎకరం లోపల 20 గుంటలు 10 గుంటలకు మాత్రం వీళ్ళు రైతు బంధు వేసారు. మరి ఆ పైసలు నెట్టిపోయినాయి. ఇవాళ సోషల్ మీడియాలో జోకులు నడుస్తున్నాయి. రెవెన్యూ మంత్రి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయి, వేరే కంపెనీల ఖాతాలకు పోయినాయి. వీళ్ళు ఢిల్లీకి పార్లమెంట్ ఎన్నికల కోసం కప్పం కట్టాలి కాబట్టి వేరే దిక్కు డైవర్ట్ చేసిరని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరు సమాధానం చెప్పాలిగా. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా రైతులకు ఇది బాల్కస్మాన్ ఆరోపణ కాదండి. సోషల్ మీడియాలో ఆల్రెడీ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఉంది సార్, సోషల్ మీడియాలో నడిచేదానికి ఆధారాలు ఉండాలి కదా. మరి సోషల్ మీడియాలో నడుస్తుంది, వారి దృష్టికి తీసుకొస్తున్నారు. మరి ఏం జరుగుతుంది? రైతుల ఖాతాలో పైసలు